బీజేపీ. బీజేపీతో ఆ పొత్తును వాస్తవంగా శరద్ పవార్ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలి. క్రిందటిసారి ఇతను అటు వెళ్ళినప్పుడు ఉద్ధవ్ థాక్రే, అసలు ఉద్ధవ్ థాక్రే కాదు, అంతకుముందు ఎన్సీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవాలి. మధ్యలో ఉద్ధవ్ థాక్రే వెళ్ళిపోయి మోడీ దగ్గర వాళ్ళ దగ్గర కాళ్ళెట్టుకుని తీసుకున్నాడు. మళ్ళీ అటు పక్క వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శరద్ పవార్ ముందు అజిత్ పవార్ని పంపించి తర్వాత తను వచ్చి పొత్తు పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, ఆగిపోయి ఇటు పక్కన కూటమిలోనే ఉన్నాడు. అయితే అజిత్ పవార్ యువతలకు వచ్చేసేసిన దాన్ని జనం యాక్సెప్ట్ చేయరు అనేటటువంటి దాన్ని పార్లమెంట్లో చూపెడితే, లేదు బీజేపీ మూలంగా ఇప్పుడు అజిత్ పవార్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు, షిండేని యాక్సెప్ట్ చేశారు. అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మనకు గనక ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెడితే అది తీసేసుకుని చంద్రబాబుని గెలిపించారు. ఆయన పేరుతో పార్టీ మళ్ళీ పెట్టుకున్నటువంటి లక్ష్మీభారత్ను ఓడించారు. అట్లాగే అంటే రాజకీయ వారసత్వం అంటే పుట్టినంత మాత్రాన రాదు, ప్రజలు గుర్తించాలి అనడానికి సాక్ష్యం వీళ్ళిద్దరు. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే కొడుకు ఏది శివసేన బాలాసాహెబ్ థాక్రే కొడుకు అయినటువంటి ఉద్ధవ్ థాక్రే లేకపోతే అతని కొడుకు అయినటువంటి ఆదిత్య థాక్రేకి బదులు బాలాసాహెబ్ థాక్రే వారసుడుగా బాలాసాహెబ్ థాక్రే దగ్గర రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆటో డ్రైవర్ అయినటువంటి షిండేకి ఇచ్చారు ప్రజలు.